నిర్మల్ జిల్లాలో బండరేవతాండ సారంగపూర్ మండలంలో నానూజీ మహారాజ్ జాతర సందర్భంగా కొంతమంది అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి ఈ జాతరతో సంబంధం లేకుండా పక్కనే స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్లో ఒక 50 స్టాల్స్ వరకు పెట్టి అక్కడ ఆర్గనైజ్డ్గా గ్యాంబ్లింగ్ జరుగుతుందని వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము మా ఏఎస్పీ రాజేష్ మీనాని పంపించడం జరిగింది. అక్కడ ఒక 4-5 రూమ్స్ ఒక్కొక్క 4-5 బ్లాక్స్ చేశారు. ఆ ఒక్కొక్క బ్లాక్లోనూ ఒక 50 రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్లో ఒక్కొక్క దాంట్లోనూ వాళ్ళు రెంట్కి ఇచ్చారు. రెంట్కి కమిటీ మెంబర్స్ అందరూ కలిపి రెంట్కి ఇచ్చారు. ఆ రెంటెడ్ ప్లేసెస్లో వీళ్ళు గ్యాంబ్లింగ్ చేస్తూ ఉన్నారు. గ్యాంబ్లింగ్ ప్లస్ డ్రింకింగ్, ఓపెన్ డ్రింకింగ్ అవి చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఎక్కువ మంది మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ జూదం ఆడడానికి వచ్చారు. అలాగే కదా మహారాష్ట్రకు సంబంధించిన మద్యం కూడా ఎక్కువ వాడుతున్నారని గుర్తించడం జరిగింది. దీన్ని మా క్యూఆర్టీ టీమ్స్ తోటి తర్వాత స్పెషల్ టీమ్స్ తోటి మేము వెళ్ళి రైడ్ చేసి అక్కడ వాళ్ళందరినీ అది భగ్నం చేయడం జరిగింది ఆ జూదాన్ని. దీనికి సంబంధించి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. కేసు మీద కేసులు పెడుతున్నాము. తర్వాత ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే నిర్మల్ జిల్లాలో ఎట్టి జూదానికి కూడా తావు లేదు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఎలాంటి చేసినా కూడా ఉక్కుపాదంతో అణిచివేస్తాం.